ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభుల వారు ప్రతిష్ఠింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి జీవితం మనం జీవించలేకపోతే మనము ఆశీర్వాదింపబడలేము. ఎందుకంటే పరిశుద్ధులైన ప్రభుల వారే ప్రతిష్ఠింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వచనములలో ప్రతిష్ట అంటే నిన్ను నీవుగా పరిశుద్ధపరచుకొని ప్రభువు కొరకు ప్రత్యేకంగా జీవించుటే ప్రతిష్ట. హల్లెలూయా. నీవు కన్నీటి ప్రార్థన ద్వారాగా నీవు పరిశుద్ధపరచబడతావు. అందరి వలె అన్యుల వలె అందరి వలె నీ ఆత్మీయ జీవితం ఉంటే ప్రభువుకి నీవు మహిమ తీసుకురాలేవు. ఈ దినాల్లో కొంతమంది ఆరాధనలో అన్య భాషలు కలిగి మాట్లాడతారు, కానీ వీధులలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ భాషలు వ్యతిరేకంగా మారిపోతాయి. మందిరంలోనే కాదు నీ భాష మారటం, వీధులలో కూడా నీ భాష మారిపోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రతిష్ఠితలోనికి, నువ్వు సమర్పణలోనికి అప్పుడే నువ్వు రాగలుగుతావు. నీ భాష, నీ ప్రవర్తన మారకపోతే సమాజంలో నీ సాక్ష్యం కాపాడుకోలేవు. నా సాక్ష్యం కాపాడుకోలేను నేను. కనుక మనందరం ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభువును మెచ్చినట్లుగా, ప్రభు ఆశించిన రీతిగా దేవుడే మనలను మనము ప్రతిష్ఠించుకోవాలి అని చెప్తున్న విధముగా మన జీవితాలను ప్రభువుకి ప్రతిష్ఠించుకుందామండి, సమర్పించుకుందామండి. ఆయన చేసిన త్యాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నీవు నేను పొందవలసిన శిక్షను, నీవు నేను పొందవలసిన అవమానమును ప్రభు యేసు ప్రభువు వారు పొంది ఉన్నారు ఆ కల్వరి శిలువలో. ఎందుకని? ఆ నిత్యము కాలుచున్నటువంటి అగ్నిలో నీవు నేను పడకూడదనే, నీవు నేను శిక్షను పొందకూడదనే ఎప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధుని ప్రభుని స్తుతించుటయే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రభు ఎలాగ సమర్పణ కలిగి ప్రతిష్ఠతలోనికి పొంది ఉన్నాడో మనము కూడా ప్రభు ఇచ్చినటువంటి జీవితం కలిగి మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి ప్రతిష్ఠించుకుందామండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక.